హాయ్ హలో నమస్తే. ఇదొక ఒక న్యూస్. అదేంటంటే టీటీడీ బోర్డు రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టుకొని మీటింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయం ఏంటంటే, నేను జస్ట్ అది రీడింగ్ ఫర్ యూ. The newly appointed board of Tirumala Tirupati Devasthanam, as its first meeting presided by Chairman B.R. Naidu, passed several resolutions on Monday. దాంట్లో ఒకటి సెవరల్ కీ డెసిషన్స్ ఇంక్లూడింగ్ క్యాన్సిలింగ్ కాంట్రవర్షియల్ డెసిషన్ పాస్డ్ బై ది ప్రీవియస్ బోర్డ్ అండర్ ది ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ వర్ మేడ్ బై ది న్యూలీ కాన్స్టిట్యూటెడ్ టీటీడీ గవర్నింగ్ కౌన్సిల్. మరి టీటీడీ వాళ్ళు ఏదో కాంట్రవర్షియల్ రెజల్యూషన్ ఏదో పాస్ చేశారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారట. The board passed a resolution asking the state government to cancel allotment of 20 acres of land near Alipiri to build Mumtaj Hotel as it is hurting the sentiments of devotees. దీని గురించి నేను ఇప్పుడు వీడియో పెడుతున్నా. అక్కడ ఒబరాయ్ హోటల్ ఒకటి ఉంది. ఒబరాయ్ వాళ్ళు ముంతాజ్ అనే హోటల్ పేరుతోటి, ముంతాజ్ అనేటువంటి పేరుతోటి ఒక హోటల్ కడుతున్నారు. దానికి గవర్నమెంట్ గివెన్ 20 acres ఆఫ్ ల్యాండ్ ఆ హోటల్కి. ఓకే, యాజ్ ది పార్ట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ కింద గవర్నమెంట్ హెస్ గివెన్ 20 acres ఆఫ్ ల్యాండ్ అండ్ దే ఆర్ బిల్డింగ్ ఏ ముంతాజ్ హోటల్. పేరు ముంతాజ్ అని ఉంది. ఒకవేళ అక్కడ పేరు ముంతాజ్ కాకుండా ఏ మమతా హోటల్ అనో, లేదంటే ఏ శంకర్ హోటల్ అనో, ఏ రమేష్ హోటల్ అని ఉంటే ఇంత కాంట్రవర్షియల్ అయి ఉండేది కాదు. బికాజ్ ఇట్ ఈజ్ ముంతాజ్. సో ఇప్పుడు టీటీడీ వాళ్ళట గవర్నమెంట్కి లెటర్ రాశారట, ముంతాజ్ అనే హోటల్ అక్కడ కడుతున్నారు, మా భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి అన్నారట. అది చూశాను. ఓకే, మరి గుడికి ఆ ముంతాజ్ హోటల్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మనకి, నాకు తెలిసిన వరకు మోర్ దెన్ 4-5 kilometers. ఎందుకంటే టెంపులే కొండ మీద ఉంటుంది. టెంపులే ఒక 4 kilometers పైకి వెళ్తే కనుక టెంపుల్ కనబడదు. తిరుమల తిరుపతి 2 దేవస్థానాలు. ఓకే, అది ఎక్కడ అలిపిరి అనే ప్లేస్లో ఉందంటే, అలిపిరి ఎక్కడ టౌన్లో ఉంటుంది. నాకు తెలిసిన వరకు 4-5 kilometers పైనే ఉంటుంది. అంటే 4-5 kilometers దూరంలోనే ఉంటాయి హోటల్ ప్లస్ టెంపుల్. ఓకే, ఇప్పుడు అక్కడెక్కడో ముంతాజ్ హోటల్ అని కడితే ఇక్కడ గుడిలో అక్కడ తిరుపతి దగ్గర సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయి అంటాం అనేది మనం వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే, ఇది మనం ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నామా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావట్లేదని నా అనుమానం. నేను వాళ్ళు కూడా ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తే చూసే ప్రజలకు కూడా బాధేసిద్ది. ప్రతి దాంట్లో మనం కాంట్రవర్షియల్ చేయకూడదు, ప్రతి దాంట్లో మనం దాన్ని ఇష్యూగా పట్టుకోకూడదు అనేదాన్ని వాళ్ళకే అనుకోవాలి. ఏమైంది, మన తిరుపతి లడ్డు మీద కాంట్రవర్సీ చేశారు. నిజం చెప్తే వైఎస్ఆర్సీపీ కానీ మేము కానీ దానికి కౌంటర్ ఇవ్వలేకపోయాం. ఎందుకంటే ఒక భారీ ఎత్తున దేవుడి మీద, గుడి మీద, లడ్డు మీద మనోభావాలు, ప్రసాదము అని అది ఏకదాటిని దాడి చేస్తుంటే మేము కూడా ఇప్పుడు టక్కన పొరపాటున ఏమన్నా మాట అంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు, కాంట్రవర్షియల్ అంటున్నారు. కాబట్టి చాలా డిఫెన్స్లో ఉండేవాళ్ళం. నేను కూడా చాలా డిఫెన్స్లో. నేను ఆ తిరుపతి లడ్డు మీద 4-5 వీడియోలు పెట్టాను కాంట్రవర్షియల్ మీద. ఓకే, బట్ నేను చాలా జాగ్రత్తగా చెప్పేవాడిని. ఎందుకంటే మళ్ళీ మన భక్తులు, హిందువుల యొక్క డివోటీస్ బాధపడతారు మళ్ళీ మనం గట్టిగా ఏమైనా కాంట్రవర్షియల్ మాట్లాడతారు. బట్ చివరికి మేము హ్యాండిల్ చేయలేకపోయింది, ఒక అతను హ్యాండిల్ చేశాడు. అతను ఎవరంటే సుబ్రహ్మణ్యం స్వామి. అతను ముస్లిం కాదు, హీజ్ ఎ బ్రాహ్మిన్, ప్యూర్ హిందూ డివోటీ. సుబ్రహ్మణ్యం స్వామికి కోపం వచ్చింది. మీరు తిరుపతి లడ్డు మీద కాంట్రవర్సీ చేస్తుంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక హిందూ భక్తుడు సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక బ్రాహ్మణుడి కోపం వచ్చింది. మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు దాన్ని అని చెప్పేసి అతను తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేస్తే సెట్ అయ్యారు. అప్పుడు వీళ్ళు ఎవరో ఒక బ్రాహ్మణుడు, అడ్వకేట్, హిందూ భక్తుడు, హిందూ డివోటీ అయినటువంటి ఒక హిందువుకి మీ మీద కోపం వచ్చింది, మీరు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు, తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేసాడు. సెట్ అయ్యారు. ఎక్కడో అక్కడ సెట్ అయిపోయారుగా. దెబ్బగా ఆ తర్వాత ఒక్కరు మాట్లాడాలి తిరుపతి లడ్డు మీద ఇప్పటి వరకు.
ఇప్పుడు నేనేమన్నాను, మీరు ప్రతిదాన్ని రాజకీయం చేస్తే మీ 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 పార్టీలో వాళ్ళే ఎవరో ఒకరు హిందూ భక్తులకి ఏంటంటే ప్రతిదాన్ని మనం రాజకీయం చేసేది అని అనిపించవచ్చు, అని మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. మీ పార్టీలో వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని అడగవచ్చు, ఏంటంటే మనం ప్రతిదాన్ని రాజకీయం చేయాలా, ప్రతిదాన్ని హిందూ మనోభావాలని చెప్పేసి మనం ఇట్లా చేయాలా అని. ఎందుకంటే ఎక్కడో 4 కిలోమీటర్ల దూరంలో కట్టుకుంటున్నటువంటి ఒక హోటల్, ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా టైటిల్స్ పెట్టారు, ఇక్కడ యూట్యూబ్లో చాలా టైటిల్స్ ఏమనుంది, ముంతాజ్ 5 స్టార్ హోటల్ అనుమతులు రద్దు చేయాలి. అది 5 స్టార్ హోటల్ అండి. ఇప్పుడు ఒక గుడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్కి ఏం సంబంధం? ఓకే, ఇక మధ్యలో ఇంకేమీ ఉండకూడదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ అది ముంతాజ్ కాకుండా ఏ మమతా హోటల్ అయితే ఇంత రచ్చ చేసి ఉండేవాళ్ళు కాదు. పేరే ఊరికే ఆ పేరుతోనే వీళ్ళకి ప్రాబ్లం. అది చెప్పలేక చాలా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సేవ్ తిరుమల, సేవ్ తిరుపతి, సే నోటో ముంతాజ్ హోటల్. ఒక తమ్మునేలు చదువుతున్నా, తిరుమల చెంత ముంతాజ్ గొంత ఏమిటంత, ఒక తమ్మునేలు. పవిత్రమైన 7 కొండల పాదాల చెంత మద్యం మాంసం స్పా హోటల్, 5 స్టార్ హోటల్, మద్యం మాంసం తిరుపతి గుడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఒక 5 స్టార్ హోటల్ కడితే ఆ హోటల్లో మద్యం అమ్ముతారు. అఫ్కోర్స్ 5 స్టార్ హోటల్లో మద్యం అమ్ముతారు, నాన్ వెజ్ పెడతారు, హోటల్ కదా. స్పా ఎలా ఉండిద్ది, స్విమ్మింగ్ పూల్లో ఎన్ని ఉంటాయి కదా పెద్ద ఒబరే హోటల్స్లో. తిరుపతికి గుడికి 4 కిలోమీటర్ల దూరంలో, అవును ఎంత దూరం ఉంది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నేను ఐఎమ్ గెస్సింగ్ ఇట్ విల్ బి 4 to 5 కిలోమీటర్స్. ఎందుకంటే తిరుపతి 3 కిలోమీటర్లు ఉండేది స్టార్టింగ్ ఆఫ్ తిరుపతి నుంచి గుడికే. ఓకే, ఐఎమ్ థింకింగ్ 4 to 5 కిలోమీటర్స్. ఆ 4 to 5 కిలోమీటర్స్ ఉన్నటువంటి గుడి దగ్గర వీళ్ళు మద్యం అమ్ముతున్నారు, మాంసం అమ్ముతున్నారు, స్పా పెట్టినటువంటి దాని దగ్గర మా హిందూ సెంటిమెంట్లు దెబ్బతిలుతున్నాయంటే మీకు నిజంగా చెప్తున్నాను. దెర్ ఆర్ సో మెనీ వైన్ షాప్స్, దెర్ ఆర్ సో మెనీ సామ్స్ అడ్జసెంట్ టు టెంపుల్, మెనీ ప్లేసెస్, చాలా ప్లేసుల్లో గుడి ఉండిద్ది, ఆ పక్కన వెంకటేశ్వర వైన్స్ అని ఒకటి ఉండిద్ది. వెంకటేశ్వర వైన్స్ ఉంటే వాళ్ళకి అసలు ప్రాబ్లం ఉండదు. ఆ గుడికి ఆనుకునే వెంకటేశ్వర వైన్ ఉందనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఓకే, సరే మధ్యలో గుడికి ఆనుకుని చాలా రెస్టారెంట్స్, చిన్న చిన్న హోటల్స్, నాన్ వెజ్ పెట్టే హోటల్స్, భోజనశాలలో నాన్ వెజ్ కూడా కడతారు. ఇప్పుడు గుడి బయటికి రాగానే భోజనాలు పెట్టి అక్కడ నాన్ వెజ్ పెట్టేవాళ్ళు ఉంటారుగా. ఓకే, అదే ఇది కావాలని అంటే ఒక గుడి పక్కన రెస్టారెంట్ ఉండకూడదు, నాన్ వెజ్ ఉండకూడదు. బట్ ఐ హ్యావ్ సో మెనీ డౌట్స్. ఎందుకంటే ఇప్పుడు బలిదానం చేస్తారు కదా, ఇప్పుడు పొట్టేళ్ళని వాటిని బలించేది మరి దేవుడికే కదా, పొట్టేళ్ళని బలించేది దేవుడికే. మరి మేబీ తిరుపతి టెంపుల్లో మరి అట్లాంటివి జరగవు అనుకుంటా, రక్త బలులు ఇవన్నీ జరగవు అనుకుంటా. మేబీ అదర్వైజ్ వాళ్ళు ఇట్లా అంటారు. ఏదైనా సరే నేనేదంటే ప్రతి దాన్ని మనం రాజకీయం చేస్తున్నామేమో అనేటువంటి యాంగిల్లో వీళ్ళు ఆలోచించకుండా పోతే ఇక మానవుడికి హక్కులు అనేవి లేకుండా పోతాయి. నువ్వు ప్రతిదాన్ని మనోభావం దెబ్బతిగిలింది అన్నారనుకోండి, ఇక మానవుడికి నేను నివసించడానికి స్పేస్ ఉండదు అక్కడ. దెర్ విల్ బి నో స్పేస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు సర్వైవ్. మీరు ప్రతిదానికి మా మనోభావాలు దెబ్బతింటున్నాయనంటే అక్కడ ఎవరో ఒక ఒబరాయి హోటల్ కట్టుకుంటే అది వాళ్ళ హోటల్ వాళ్ళది, మీకు దానికి 5 కిలోమీటర్స్ తేడా ఉండేది. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నేను ఐ విల్ టెల్ యూ 2-3 ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఉండేటువంటి జస్ట్ అడ్జసెంట్ ప్లేస్లో ఒక చుట్టుపక్కల 4-5 ఇల్లులు కట్టారు. 10 సంవత్సరాల క్రితమే ఇల్లులు కట్టుకుంటారు. మధ్యలో ఒక ప్లాట్ ఉంది. మధ్యలో ఒక ప్లాట్ కదండి, కొద్ది పెద్దగా ఉంది అది. ఆ ప్లాట్లో చాలా పెద్ద గుడి కట్టారు, గోపురం అని ఇట్లా కడతారు కదా. ఆ గోపురం చాలా హైట్కి వెళ్ళింది అనమాట. ఇప్పుడు స్లోగా వీళ్ళు ఏమంటారంటే గుడి సంస్థానానికి సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ఇళ్లలోకి వచ్చి, అంటే ఆనుకోనున్న ఇల్లు, ఇప్పుడు వీళ్ళు మధ్యలో కట్టారు కదా, ఇళ్ళ మధ్యలో వాళ్ళు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారంటే గోపురం నీడ పడకూడదు ఇంటి మీద, మీకు అరిష్టము, ఆ ల్యాండ్ మాకు అమ్మేసి మీరు వెళ్ళిపోయింది అని వీళ్ళని అడుగుతున్నారు. ఓకే, గోపురం నీడ పడితే మీ కుటుంబానికి అరిష్టము, మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదంటే మీరు ఎందుకు కట్టారు గుడి అని అంటే అడిగే ధైర్యం కూడా వాళ్ళు చేయరు. కట్టారు, అయిపోయింది, గోపురం ఎత్తారు, నీడ పడితే మీకు అరిష్టం. ఇప్పుడు వాళ్ళకి ఏ నష్టం వచ్చినా సరే, ఇదిగో దేవుడు నీడ పడింది కాబట్టి, ఇదిగో మన పిల్లోడికి ఉద్యోగం పోయింది, పిల్లకి పెళ్లి కాలేదని ఇవన్నీ అనుమానాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఓకే,
ఇక్కడ నేను మీరు గుడికి వెళ్ళి చూస్తే నేను పాపం వాళ్ళ మానవ హక్కుల గురించి చూస్తాను. నేను ఇప్పుడు వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇళ్ళ మధ్యలో కట్టారు, ఇళ్ళ మధ్యలో సరే కట్టారు, టెంపుల్ ఈజ్ టెంపుల్, హౌస్ ఈజ్ హౌస్. మీరు మళ్ళీ వెళ్ళి మీకు అరిష్టము గుడి గోపురం ఎత్తుకు కడితే నీడపడదా? ఇంటి మీద నీడపడదా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద లేనిపోయిన అనుమానాలు పెట్టారు అనుకోండి, మీకు అరిష్టం అని, ఇప్పుడు వాళ్ళకి తక్కువ రేటుకి గుడికి అమ్మేసుకుని వెళ్ళిపోవాలండి. మానవ హక్కులు ఉల్లంఘనే. నేనంది మానవుల యొక్క హక్కు. మీరు ప్రతిదాన్ని రాజకీయం చేస్తే అక్కడ మనిషి జీవించడానికి స్పేస్ ఉండదు అంటున్నాను నేను. దెర్ విల్ బి నో స్పేస్ ఫర్ హ్యూమన్ బీయింగ్ టు సర్వైవ్. మనుషులు జీవించడానికి స్వేచ్ఛను ఇవ్వాలి అంటా నేను. ఓకే, మతం ఇంపార్టెంటే, మీ మనోభావాలు మేము గౌరవిస్తాం, బట్ యూ ఆల్సో షుడ్ థింక్ ఇన్ ది హ్యూమన్ రైట్స్. యూ ఆల్సో షుడ్ థింక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ఐ క్లోజ్ దిస్. కర్నూలు నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, అతను చర్చి కట్టుకున్నాడు. కర్నూలు నుంచి అతను చర్చి కట్టుకున్నాడు. ఆయన చర్చి కట్టుకుని 10 సంవత్సరాలు అయింది. ఆ చర్చికి జస్ట్ ఒక ప్లాట్ వదిలేసి 3వ ప్లాట్లోనే కొత్తగా టెంపుల్ కట్టారు. ఇక్కడ పక్కనే ఇతను చర్చి కట్టుకొని 10 సంవత్సరాలు అయింది. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇతను తెలియని, పాస్టర్కి తెలియని కూడా తెలియదు అది టెంపుల్ కడుతున్నారండి. ఏదో ఇల్లు కట్టుకున్నారనుకున్నారు, లేచి పడదాలు తీసిన తర్వాత అది టెంపుల్. ఓకే, ఈ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళే ఇతని దగ్గరకు వచ్చి, మా గుడి నుంచి 7 కిలోమీటర్ల దగ్గరలో మాకు అన్ని మతాలు గొడవలు ఉండకూడదు, నీ చర్చి పడగొట్టమంటారు. అతను చర్చ్ చేసుకొని 10 సంవత్సరాలు అయింది. మీరు మొన్న కట్టారు గుడి, మా గుడికి 7 కిలోమీటర్ల దూరంలో చర్చి ఉండకూడదు, మీరు చర్చి పడగొట్టండి అంటే, ఇక్కడ నాకు ఇష్యూ చర్చి ఆర్ గుడి కాదు. నా ఇష్యూ ఒక మనిషిని యొక్క హక్కు, మానవ హక్కులు, న్యాయం, అన్యాయం, నీతి, ధర్మం అనేవి ఉంటాయి కదండి. అతను 10 సంవత్సరాల నుంచి నడుపుకునే చర్చి నువ్వు ఇతను చెప్పకుండా నువ్వు గుడి కట్టావు, నాకు 7 కిలోమీటర్ల దూరంలో ఏ అన్ని మతస్థులు ఉండకూడదు, చర్చి పడగొడతానంటే. అదే నేను న్యాయం పరంగా మాట్లాడుతున్నాను, హక్కుల పరంగా మాట్లాడుతున్నాను, మానవుల హక్కుల పరంగా మాట్లాడుతున్నాను. ఓకే, మనం ఎన్ని చేయకూడదు, మీరు ఒకసారి ఆలోచించండి. నేను ప్రతిదాన్ని రాజకీయం చేయకండి, ప్రతిదాన్ని రాజకీయం చేయకండి, ప్రతిదాన్ని మనోభావాలు గురి పెట్టకండి, ప్రతిదాన్ని మత కోణంలో చూడకండి. మానవ కోణంలో చూసిన ప్రతివాడికి మతం అనేది అసలు కనబడదండి. నువ్వు మనిషి యొక్క సంతోషం అనేటువంటి కోణంలో చూస్తే మీకు మతం కనబడదు. ప్రతిదాన్ని మత కోణంలో చూస్తే మానవ హక్కులు కిల్ చేస్తారు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు జరిగినట్టుగా. థ్యాంక్ యూ.